హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ షై వ్లాగ్స్. సో ఇదైతే నేను తీసిన వీడియో అనమాట, నా మార్నింగ్ రొటీను. నిన్నైతే టిఫిన్కి ఏం పోయలేదనమాట. అందుకని చెప్పేసి నైట్ పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టాను అనమాట, పెసరట్టు వేద్దామని చెప్పేసి. ఇంకా పొద్దున్నే లేచి ఉడవడాలు తుడవడాలు ఇంకా అన్నీ అయిపోయినాయి, బట్టలు కూడా వేసేసాను అనమాట. ఇంకా రైస్ కూడా కడిగేసి ఇంకా నెక్స్ట్ పెసరపప్పు అయితే కడిగేసుకున్నాను అనమాట. అంటే పొట్టు పప్పు ఏం కాదు, మామూలు పప్పే. అందుకే త్వరగా అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి కడిగేసిన తర్వాత వెంటనే మిక్సీ వేసుకున్నాను పిండి కూడా. అదైతే అంత వీడియో ఏం తీయలేదు, చాలా లాంగ్ అయిద్దని చెప్పేసి. అంటే నాకు టైం కూడా సరిపోదు కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. పిండి వేసుకొని ఇంకా గిన్నెలు అయితే పోసుకున్నాను. ఇంకా సాల్ట్ సోడా ఉప్పు అయితే వేసి కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. దోశలు పోసుకునేటప్పటికి ఇంకొంచెం బాగుండిద్ది అని చెప్పేసి. ఇంకా పక్కన చట్నీ అయితే చేద్దాం అనుకొని ఇంక శనగిత్తనాలు పచ్చిమిరపకాయలు అయితే వేసాను అనమాట. శనగపప్పు కోసం చూస్తే నేను అంటే లిస్ట్లో శనగపప్పు అని రాస్తారు, మా సైడ్ శనగపప్పు అని రాస్తే పుట్నాలు ఇచ్చేస్తారు. ఇక్కడ శనగపప్పు అంటే పచ్చెనగపప్పు ఇచ్చారు. ఇంకా సరే మన మిస్టేకే కదా అని చెప్పేసి ఓన్లీ శనగిత్తనాలతో వేసేస్తున్నాను ఈరోజు చట్నీ అయితే. అందుకే కొంచెమే చేస్తున్నాను. శనగపప్పు వేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది చట్నీ. అదే 2 డేస్కి అయితే సరిపోద్ది అనమాట. ఇంక ఇదైతే ఒక రోజుకే వచ్చింది అనుకుంటా. ఇంకా అవైతే ఒక సైడ్ వేపుకుంటూ ఇంకా గోరుచిక్కుడుకాయలు అయితే ఫ్రై చేద్దాం అనుకున్నా. మామూలుగా అయితే ఎగ్ గోరుచిక్కుడుకాయలు కలిపి చేద్దాం అనుకున్నా టమాటో వేసి. ఇంకా ఎగ్ ఇంక ఈరోజు వద్దులే అంటే వాడికి కొంచెం వేడి చేసినట్టుగా ఉందన్నాడని ఇంకా ఓన్లీ గోరుచిక్కుడుకాయ అయితే చేసి పెట్టేద్దాంలే అని ఇంకా గోరుచిక్కుడుకాయలు అయితే కోసుకున్నాను. తల తోక కోసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే తినడానికి ఈజీగా ఉంటుంది. మరి పెద్దగా అయితే ముక్కలన్నీ ఇంకా పక్కన పెట్టి తీసుకొస్తాడు బాక్స్లో తినకుండా, అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను. ఇంకా అవి అయితే కడుక్కుంటున్నాను అనమాట. కడిగేసుకొని ఇంకా మళ్ళీ అందులో మంచినీళ్ళు పోసేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించేసుకుంటే బాగా మెత్తగా అవి ఉడికించుకుంటే ఇంకా తర్వాత ఆనియన్ కోసి తాలింపు వేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఉండిద్ది కదా అలాగైతే అని చెప్పేసి నేను ఇంకా ఇలా చేశాను. అంటే ఈరోజు టిఫిన్కి మిక్స్ వేయడము చట్నీ వేయడం కొంచెం లేట్ అయింది కదా, అందుకని చెప్పేసి ఇలా అయితే త్వరగా అయిపోయింది. ఇదో ఈ మిక్సీలో మొన్న గోరింటాకు వేసిన సరిగ్గా కడిగినట్టుగా లేను, ఎర్రగా వచ్చింది. ఇంకా అందులో వేయడం ఎందుకులే అని భయం వేసి ఇంకా చిన్న మిక్సీ జార్ ఉంటే ఇంకా అందులో అయితే మిక్సీ వేసాను. నేను పల్లి చట్నీ అయితే చాలా సింపుల్గా చేసేస్తాను. అంటే ఇలా ఇష్టం నాకు, మరి ఇంకొంతమంది వేరేలా చేస్తారు కదా. శనగిత్తనాలు పచ్చిమిరపకాయలు ఒకేసారి వేపేస్తాను, కొంతమంది సపరేట్గా వేపేస్తారు, నేను కలిపేస్తాను. అందులో చింతపండు గార్లిక్ వేస్తాను. కావాలంటే ఉప్పు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం కూడా వేస్తాను, అంటే ఉంటే వేస్తాను లేకపోతే లేదు. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా సాల్ట్ వేసుకొని ఇంకా అంటే దోశలోకి అలాగైతే కొంచెం జారుగానే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం జారుగానే చేస్తాను అనమాట. అంటే ఎంత చట్నీ చేసినా మా వాళ్ళకి సరిపోదు, అందుకని చెప్పేసి కొంచెం జారుగానే చేయమంటారు మా వారు, అందుకని జారుగా చేస్తాను. ఆ రోజుకి కొంచెం అయితే నెక్స్ట్ డేకి మిగిలింది. ఇంకా నెక్స్ట్ టైం ఏమో అల్లం చట్నీ అది కొంచెంతో తినేసాం అనమాట. మిక్సీ వేయడం అయిపోయింది. ఇంకా దానిలోకి తిరగమాత పెట్టేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు గింజలు కరివేపాకు వేసుకొని పోపు పోసుకోవడమే దానిలోనే. నేను ఒక్కొక్కసారి మిక్సీ జార్లోనే ఉంచేస్తాను చట్నీ, అంటే కడగడానికి బద్ధకం, ఇంకా అట్లాగూ కడిగేస్తాం కదా ఎన్ని గిన్నెలు ఎందుకని చెప్పేసి ఒకేసారి చట్నీ అందులోనే ఉంచేసి తర్వాత పోసేస్తాను అనమాట. తర్వాత మా అమ్మ ఒకరోజు అరిచి అలా గిన్నెలోనే ఉంచకూడదమ్మా మిక్సీ పాడైద్ది అని చెప్పేస్తే ఇంకా నేను గిన్నెలోకి పోసుకొని తర్వాత ఇంకా అందులో పోస్తున్నాను అనమాట. ఇక్కడైతే చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి. ఇంకా ఇక్కడ పోపు కూడా అయిపోయింది, వేసేసాను. మా వాడిని లేపుతున్నాను అనమాట. అప్పటి నుంచి లేపుతుంటే 7:30 7:20కి లేచాడు. లేస్తా అంటున్నాడు. నేనేం వంట చేసుకుంటా గట్టిగా లేపలేదనమాట. నా వంట అయితే అప్పుడు లేపి వాడిని రెడీ చేస్తాను అనమాట. రోజు జరిగే రామాయణం అది. నేనేంటంటే ఎప్పుడు చెత్త ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడగకపోతే నాకు మెంటల్ వచ్చింది అనమాట. అంటే ఆ గ్యాస్ మీద రన్ అవుతూనే ఉంటాయి వంటలు. ఇక్కడ ఏమైనా చెత్త వేసినా ఆ తర్వాత తీద్దాంలే, వంట అంతా అయిపోయినాక తీద్దాంలే అనుకుంటే అసలు అవ్వదు నాకు. ఇంకా అవే ఉంటుంది, ఇది ఇంకా తీయలేదు అని. ఇంకా అవైతే డస్ట్బిన్లో వేసేయాలి ఫాస్ట్గా వెంటనే అయిపోగలే, లేదంటే మొక్కలు టైం ఉంటే మొక్కల్లో వేసేస్తాను.
ఇంకా మొక్కలు వేయడానికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే మా చిన్నోడు ఉన్నాడంటే ఇంకెప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని చూస్తుంటాడు. అందుకని చెప్పేసి ఇంకా డస్ట్బిన్ వేసేస్తాను. గిన్నెలు కూడా అంతే. అప్పుడు ఖాళీగా ఉన్నాను అంటే ఇంకెప్పుడు గిన్నెలు అప్పుడు తోమేస్తాను. అంటే మాకు 8 వరకు వాటర్ వస్తాయని చెప్పాను కదా, ఆ 8 లోపు వీలైనంత వరకు కడిగేస్తాను గిన్నెలో. ఇక్కడ ఏంటంటే దోశ పెనం ఉంది, స్క్రూ ఒకటి పోయింది ఎక్కడో, నేను చూసుకోలేదు. ఇంకొకటేమో లూజ్గా ఉందని చెప్పేసి చాక్తో స్క్రూ టైట్ చేస్తున్నాను. మళ్ళీ అది పోయిందంటే ఇంకా అది మొండిదైపోయిద్ది. ఇంక ఇక్కడైతే ఇంకా పెసరట్టు పోయడం స్టార్ట్ చేశాను అనమాట. అందులోకి ఆయిల్ ఉంచుకుంటున్నా. ఇందులో అయితే నాకు కొంచెం ఇంక ఇక్కడైతే దోశలు పోసేస్తున్నాను అనమాట. పెసరట్టులోకి ఏంటంటే, అంటే చిన్నపిల్లలు లేకుండా మామూలు పెద్దలు తినేటట్లయితే మిక్సీ వేసేటప్పుడే ఒక అల్లం ముక్క, పచ్చిమిర్చి, కావాలంటే కొత్తిమీర కూడా వేసుకొని అందులోనే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్టీగా బాగుండిద్ది, జీలకర్ర కూడా వేసుకుంటే. కానీ నాకు చిన్నపిల్లలు తినరేమో అని చెప్పేసి నేను వేయలేదు. లేదంటే ఉప్మా కూడా చేసుకొని తినేసేయచ్చు. నాకేంటంటే ఇట్లా ప్లెయిన్గా ఇష్టం. అవి కూడా పల్చగా ఉంటేనే తింటారు మా ఇంట్లో. లేదంటే ఇంకా దెబ్బ రొట్టెలా ఉన్నాయి నాకు వద్దనేస్తారని చెప్పేసి నేను పల్చగా పోస్తాను, కొంచెం రైస్ ఎక్కువ పోసేసి. పెసరట్టు చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే పెసరపప్పు అనేవి చలవ కదా. ఎప్పుడు మినపప్పు దోశలకు కాకుండా ఇలా పెసరట్టు కూడా పోసుకుంటే అప్పుడప్పుడు బాగుండిద్ది అనమాట. అంటే పిల్లలకు మజ్జిగ తాగడం అలా చేయరు కదా, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఫుడ్లో ఇలాంటివి చేసామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. పెసరట్టు నేను చాలా చిన్నపిల్లల నుంచి అలవాటు చేశాను అనమాట. ఫస్ట్లో నాకు తినాలనిపించేది కాదు. అంటే మా అమ్మ చేసినప్పుడు తినేదాన్ని, కానీ ఒకటి మహా తింటే, అంతకంటే ఎక్కువ తినేది అని కాదు. ఇంక ఇప్పుడైతే ఒక 2, 3 అలా తింటా. అది కూడా చట్నీ ఎక్కువ ఉండి చట్నీ బాగుంటే తింటా. ఎవరైనా అంతే కదా, చట్నీ బాగుంటేనే తింటారు కదా. మా వాళ్ళైతే పర్లేదు, ఇప్పుడు బాగానే అలవాటయ్యారు. మామూలు దోశలు తిన్నట్టే ఈ పెసరట్లు కూడా తినేస్తారు. ఇంకా పిల్లల వరకే పోసాను. ఇంక మాకు ఇంకప్పుడు టైం లేదు, ఇంక వాళ్ళకి తినిపించాలని చెప్పేసి ఒక 3 అయితే పోసాను వాళ్ళిద్దరి మీద 3 దోశలు అయితే తినేస్తారు. అది టైం ఉంటే మావాడు అది నోట్లో పెట్టాలి. ఇంక ఈలోపు దోశలు ఆరిపోతాయి కదా అని ఒక పక్కేమో నీళ్ళు ఆగిపోతాయని చెప్పేసి ఇవి కడుక్కుంటా ఉన్నాను. ఇప్పుడు అవి ఉడికిచ్చాను కదా, ఇంక ఇవైతే కడిగేసుకుంటున్నా. ఇంకా 8 లోపు నా పనులు ఏం చేసుకోనండి. ఇంట్లో పనులు, ఇంకా వంట, పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళకి తినిపించడం, ఇదే సరిపోయిద్ది. ఎగ్జాక్ట్లీ 8-8:15 వరకు నేనైతే ఫుల్ బిజీగా ఉంటా. అందరూ మమ్మీలు అంతేలే, అంటే స్కూల్ టైమింగ్స్, బస్సుల టైమింగ్స్ని బట్టి ఉంటారు కదా. మాకైతే ఎగ్జాక్ట్లీ 8-8:05 కల్లా వచ్చేస్తుంది. ఇంకా అసలు ఆగను కూడా ఆగరు. అందుకని చెప్పేసి వాళ్ళు తినడానికి ముందు వాళ్ళకి కడుపు నిండుగా పెట్టడానికి ట్రై చేస్తా స్కూల్కి వెళ్ళే ముందు అయితే. సో ఇక్కడైతే అయిపోయింది. ఇంక వాడైతే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను బ్రష్ చేసేసి ఇంకా ఫస్ట్ టీ అయితే, ఎందుకు ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి టీ పెట్టుకొని తాగుతున్నా ఫస్ట్, లేదంటే లాస్ట్ తాగుతా పనంతా అయిపోయిన తర్వాత. ఈ ఫింగర్ ఎందుకు ఇలా లేచి చెప్పండి మీ అందరూ, నాకేనా అందరికీనా? థ్యాంక్ యూ.